తరతరాలుగా మనం వింటున్నాం. క్రమంగా మనం మర్చిపోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలను ఈరోజు మన వీడియోలో చెప్పుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సాంప్రదాయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సోమవారం తలకు నూనె రాయకూడదు. ఒంటి కాలిపై నిలబడకూడదు. మంగళవారం పుట్టింటి నుంచి కూతుర్ని అత్తింటికి పంపించకూడదు. శుక్రవారం రోజు కోడల్ని పుట్టింటి నుంచి పంపకూడదు. గుమ్మడికాయని ముక్కలుగానే తెచ్చుకోవాలి తప్ప ముక్కలు చేసుకుని కాయ పొలంగా ఇంటికి తెచ్చుకోకూడదు. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించకూడదు. గోళ్ళు అటువంటి ఏమంటే బయట కత్తిరించుకోవాలి. మధ్యాహ్నం తులసాకులు కోయకూడదు. సూర్యాస్తమయం తర్వాత తల దూకోకూడదు. పెరుగుని ఉప్పుని కానీ అప్పు ఇవ్వకూడదు. వేడి అన్నంలోకి పెరుగు వేసుకోకూడదు. భోజనం మధ్యలో లేచి వెళ్ళిపోకూడదు. తల వెంట్రుకలు ఇంట్లో వేయకూడదు. గడపపై పాదం పెట్టి వెళ్ళకూడదు. గడప తొక్కి వెళ్ళకూడదు. గడప దాటుకుని వెళ్ళాలి తప్ప. ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఇల్లు ఊడ్చుకోకూడదు. గోడలకు పాదాలు అంటిపెట్టుకుని పడుకోకూడదు. రాత్రి వేళలో ఎటువంటి బట్టలను తాకరాదు. బయటికి విరిగిన గాజులను వేసుకోకూడదు. నిద్ర లేచిన తర్వాత పడుకున్న చాపను కానీ దుప్పట్లు కానీ అన్నీ మడత పెట్టుకోవాలి. చేతి గోళ్ళను కొరుక్కోకూడదు. అన్నయ్య తమ్ముడు కానీ తండ్రి కొడుకు కానీ ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు. ఒంటి సింగిల్ ఆకుల్ని అరిటాకులు తెచ్చుకోకూడదు. సూర్యాస్తమయం వేళల్లో నిద్రపోకూడదు. భోజనం తర్వాత చేతిని ఎండబెట్టకూడదు. వెంటనే కడుక్కోవాలి. కాళ్ళు కడిగేటప్పుడు మడాలు మర్చిపోకుండా కడుక్కోవాలి, వదిలేయకూడదు. ఇంటి గడపపై కూర్చోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో తిన్న క్షణమే పడుకోకూడదు. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాళ్ళు చాపుకుని కూర్చోకూడదు. చేతులు కడిగిన పిమ్మటనే దులపకూడదు, తుడుచుకోవాలి. రాత్రి భోజనం తర్వాత పళ్ళెం కడుక్కోవాలి. సామాను ఏమంటే భోజనం తర్వాత కడుక్కోవాలి. ఎంగిలి చేతితో ఎవరికి వడ్డించకూడదు. అన్నం కూర చారు వండిన పాత్రలో మనం అదే పాత్రలో తినకూడదు. సింకులో పాత్రలు ఎంగిలి చేతులు కడగకూడదు. సింకులో ఉన్న పాత్రల మీద మనం చేతులు కడుక్కోకూడదు. ఆ పాత్రలు కడిగేయాలి, లేకపోతే మనం చేతులు కడుక్కున్న తర్వాత పాత్రలు వేయాలి. ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపించకూడదు. చిరిగిన అంగీళ్ళు బన్నీళ్ళు తదితర లోదుస్తులు ధరించకూడదు. ఇంటి లోపలికి చెప్పులు షూస్ లాంటివి వేసుకోకూడదు. దేవాలయాలు చెప్పులు పోతే మర్చిపోండి. వేరే వాళ్ళది వేసుకొచ్చి దారిని పోయే దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు. చిన్న జంతువులకు లైక్ కుక్కలు దోళ్ళు లాంటి వాటికి పాచిపోయిన పదార్థాలు పెట్టకూడదు. ఒకరు వేసుకున్న బట్టలు ఆభరణాలు మరొకరు ధరించకూడదు. ప్రయాణాల్లో అపరిచితుల నుండి పానీయాలు తీపి పదార్థాలు తీసుకోకూడదు. శనివారం ఉప్పు నూనె తెచ్చుకోకూడదు. అనవసరంగా కొత్త చెప్పులు కొనకూడదు. ఇంట్లో వాడకుండా పడి ఉన్న గడియారాలు వాచీలు సైకిళ్ళు కుట్మిషన్లు లాంటివి ఎప్పటికప్పుడు వదిలించుకుంటే అవి మంచిది. భగవంతుని అది కావాలి ఇది కావాలని అడుక్కుని భిక్షగాలు కాకండి. మీకు రావాల్సి ఉంటే అవే వస్తాయి. అర్హులకు మాత్రమే గుప్తదానం చేయండి. మఠాలు దేవాలయాలకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తర్వాతి తరం వాళ్ళకు శిక్ష పడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇతరులకు అనవసరంగా విమర్శించడం, మిమ్మల్ని మీరు పోగొట్టుకోవడం మానుకోండి. మీరు మీ అధికారం ఏది శాశ్వతంగా ఇతరులను ఎదగనివ్వండి. మీరు వారికి గురువులా ప్రవర్తించండి. మన పూర్వీకులు చెప్పిన ఈ ఆలోచనలు మార్పు సహజమని గుర్తించి ప్రశాంతమైన జీవనాన్ని అలవర్చుకోండి. జై హింద్.